So, hi Usha Kantam. Hi, sir. How are you, Amma? Fine, sir. Congratulations for your selection. First Thank of you, all. sir. Good luck. And ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారమ్మా? Cognizant, sir. కాగ్నిజెంట్. రోల్ ఏంటి? Business process executive. బిజినెస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, విచ్ ఈస్ రిలేటెడ్ టు కో-ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. Yes, sir. గ్రేట్. సో హ్యాపీనా? Yes, sir. సో ఎంత టైం పట్టిందమ్మా మీకు జర్నీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ? చాలా సార్, అంటే ముందు నేను డిగ్రీ నుంచి కష్టపడ్డాను, అంటే మంచి కంపెనీలో రావాలి జాబ్ అన్నట్టు. దాని తర్వాత మంచి కంపెనీ కోసం చూస్తుంటే అన్ని వాయిస్ ప్రాసెస్ వస్తుంటాయి సార్. అయితే అది కూడా నైట్ షిఫ్ట్స్, వాయిస్ ప్రాసెస్. సో వితౌట్ వాయిస్ ప్రాసెస్ రాలేదు ఏది కూడా. సో దాని తర్వాత ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతుంటే ఇక సోషల్ మీడియాలో వెతికాయి, అంటే యూట్యూబ్లో. ఒకటే సార్ నాకు ఎందుకో ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇక్కడ నారాయణగూడలోనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని వచ్చింది. అయితే అది ఏ ఇన్స్టిట్యూట్ నాకు కూడా తెలుసు సార్. సో సోషల్ మీడియాలో ఎత్తుకుతుంటే ఎస్వి గురించి తెలిసింది. సో అన్ని వీడియోస్ చూసాను, అట్లా ప్లేస్ అయ్యారు, మంచి కోర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్సింగ్ లో ఇట్లా నాలెడ్జ్ వస్తుంది అని చూసి ఓకే మా ఫ్యామిలీకి చెప్పాను సార్. మా డాడీకి చెప్తే ఓకే ఒకసారి వెళ్ళి చూడు అక్కడ ఎక్కడ ఉన్నదో అని చూసి ఇక్కడ వచ్చి కనుక్కుంటే అప్పుడు తెలిసింది సార్. అంటే ఫస్ట్ మీ ఫాదర్ వచ్చి కనుక్కున్నారు, నేను మా డాడీ వచ్చి కనుక్కున్నాను సార్. ఎస్ సార్. అయితే చూసాం. సో అప్పుడే అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఓకే ట్రస్ట్ వర్తీ అని అనిపించింది సార్. అయితే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మాక్ వినండి, ఐ మీన్ ఇక్కడ చూసి డెమో వినండి, డెమో చూసిన తర్వాతనే అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు అని ఒకటి నమ్మకం అనేది చెప్పారు సార్. సో ఫస్ట్ డెమో కూడా ఫ్రీయే ఉన్నది, అప్పుడే పైసలు కట్టేది అవసరం లేదు. సో డెమో కూడా ఫ్రీ అనేసరికి ఓకే డెమో టూ డెమోస్ ఉన్నాయి సార్. సో టూ డెమోస్లలో మంచిగా నమ్మకం అనిపించింది సార్. సో మనకి కంపెనీలో జాబ్ వస్తుంది, వాయిస్ వేరు, బీపీఓ అనేది ముందు బీపీఓ అంటే వాయిస్ అనేది. సో అందుకని వాయిస్ వేరు, నాన్ వాయిస్ వేరు, బీపీఓ కూడా సపరేట్ గా నాన్ వాయిస్ లో ఉంటుంది అనేది తెలిసి సో అప్పుడు జాయిన్ అయ్యారు సార్. మీ కాలేజ్ ఎక్కడ? ఒమేగా సార్, ఎదిలాబాద్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ మీ ఎక్కడ? మీరు ఇక్కడే సార్, హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్ నుంచి. సో సో మీ ఫాదర్ అయితే మీకు ట్రస్ట్ ఇచ్చారు అయితే? యా సార్. అసలు ఎవరు ఇవ్వలేరు, డాడీ ఒక్కడే ఇచ్చాడు. ఎందుకంటే అన్ని ఇక్కడ అమీర్పేటలో కూడా అన్ని ఇన్స్టిట్యూట్ ఎన్నో ఉంటున్నాయి, దీనికే ఎందుకు అసలు ఇదే ఎందుకు అనేది ఒకటి చెప్పారు సార్. లేదు నేను కంపల్సరీ అంటే ఏ కంపెనీ అయినా నేను జాబ్ కొట్టి చూపించిన మీకు చెప్తా ఇన్స్టిట్యూట్ నమ్మకం ఉంటది అని చెప్పాను సార్. ఇప్పుడు అందరూ నమ్మారు. ఎస్ సార్. నైస్. గుడ్ అమ్మా, గుడ్. సో సో ఆడియన్స్ ప్రాస్పెక్టివ్. సో ఒక 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలి, వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలాంటి లైక్ కెరియర్ పాత్ని ఎంచుకోవచ్చు అనే దానికి మీరు ఒక గైడెన్స్ ఏదైనా ఇవ్వగలుగుతారా? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో అనేది సెల్ఫ్ ఇంట్రో అనేది ఎప్పుడు నార్మల్గా చెప్తూనే ఉంటారు, కానీ అది ఎలా చెప్పాలి, దాని తర్వాత ఇంకా ప్రాజెక్ట్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్, ఇంకా ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి సార్. ఫస్ట్ నార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరికి తెలియదు. సో మనకి ఒక గైడెన్స్ వల్ల వెళ్తే కరెక్ట్గా మనకి ఈ అకౌంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఫైనాన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, హెచ్ఆర్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి తెలుస్తుంది. సో ఇవన్నీ అక్కడ కంపల్సరీ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. విత్ ఎన్నో రౌండ్స్ ఉంటాయి, అన్నిట్లలో ఫినాన్స్ ఇంకా అకౌంట్స్ అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కంపల్సరీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అవి తెలియాలంటే కంపల్సరీ మనకు మంచి గైడెన్స్ ఉండాలి సార్. సో త్రూ ఎస్వీఐ నేను ఏదైతే పొందాను అని చెప్పగలుగుతాను సార్. మీరనే కాదు, కష్టపడి లైక్ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశం ఉంటే ఎవరైనా అవుతారు. సో అది మన పిల్లలు గ్రహించాలి, అంటే మనం ఏం చేస్తే రిజల్ట్ వస్తుంది అనేది గ్రహిస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అనేది ఊరికే రాదు. సో యూ మస్ట్ బి పేషెన్స్ అండ్ యూ మస్ట్ బి ఒబీడియంట్ అండ్ యూ మస్ట్ బి వర్క్ హార్డ్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సీడెడ్. సో కొంతమంది అంటే చెప్తున్నాను కదా, కొంతమంది పీపుల్ ఎట్లా అంటే ఏం ప్రిపేర్ కాడు, ఊరికే జాబ్ రాదు అని చెప్పి నెగిటివ్ చేస్తాం, అట్లా కుదరదు.
మనం పాజిటివ్ మైండ్ తో ఉంటే కనుక అన్ని పాజిటివ్ ఎస్ సార్. అంటే జల్దీ రాకపోయినా ఎప్పటికో ఒకసారి కంపల్సరీ అనేది టైం వస్తుంది. పడుతుంది. టైం టైం పట్టకుండా ఎవరికి లేదు. నేనే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి 2 months 3 months 4 months కూడా టైం పడుతుంది. పట్టకుండా ఏముండదు. కానీ ఆ టైం ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. హౌ మచ్ లైక్ క్వాలిటీ ఆఫ్ టైం విచ్ యు ఆర్ యూజింగ్ టు సక్సీడ్ యువర్ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది చేస్తే బాగుంటుంది. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. మంచిగా చేసుకోండి. సో కెరియర్ లో డెఫినెట్ గా సో మీ కెరియర్ మంచి కంపెనీలో స్టార్ట్ అవుతుంది. సో స్టాండర్డ్ కంపెనీ. సో బట్ ద థింగ్ ఒకటి గుర్తుంచుకోండి, ఏ కంపెనీ అయినా ఏదైనా ఫస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. డూ యువర్ బెస్ట్. గుడ్ లక్.